जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम् जटाकटाह सम्भ्रम भ्रम निलिम्ब निर्झरी विलोल वीचि वल्लरी विराजमान मूर्धनि धगद्धगद्धगज्ज्वलल्ललाट पट्ट पावके किशोर चन्द्रशेखरे रति प्रतिक्षणं मम धराधरेन्द्र नन्दिनी विलास बन्धु बन्धुरस्फुरद्दिगन्त सन्तति प्रमोदमान मानसे कृपा कटाक्ष धोरणी निरुद्ध दुर्धरापदि क्वचिद्दिगम्बरे मनो विनोदमेतु वस्तुनि जटाभुजंग पिंगल स्फुरत् फणामणि प्रभा कदम्ब कुङ्कुमद्रव प्रलिप्त दिग्वधूमुखे मदान्द सिन्धुर स्फुरत् वगुत्तरीय मेधुरे मनो विनोदमद्भुतं बिभर्तु भूत भर्तरि ॐ नमः शिवाय। జలాభిషేకానికి శుభముహూర్తాలు ఫిబ్రవరి 15 ఉదయం 6:14 నుండి 7:14 వరకు, మళ్ళీ 8:24 నుండి 9:48 వరకు, మళ్ళీ 9:48 నుంచి 11:11 వరకు, తర్వాత ఉదయం 11:11 నుంచి 12:35 మధ్యాహ్నం వరకు జలాభిషేకాలు చేయొచ్చు. మహాశివరాత్రి పూజా విధానం. తెల్లవారుజామున నిద్రలేచి ఉపవాసం ప్రారంభించండి. శుభ్రమైన వేదికపై ఎరుపు లేదా పసుపు వస్త్రం వేసి శివుని విగ్రహం ప్రతిష్ఠించండి. మట్టి లేదా రాగి కుండపై స్వస్తికం గీయండి. గంగ నీటితో కలిపి కుండ నింపండి. తమలపాకు, నాణెం, పసుపు ముద్ద వేయండి. శివలింగం ముందు నెయ్యి దీపం వెలిగించండి. శివలింగానికి గంగాజలం మరియు పంచామృతం, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, చక్కెర, మిఠాయితో అభిషేకం చేయండి. ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించండి. బిల్వపత్రాలు, ఉమ్మెత్త ఆకులు, జిల్లేడాకులు, షమీ ఆకులు, పండ్లు, పువ్వులు సమర్పించండి. మహాశివరాత్రి కథ పఠించండి. కర్పూరంతో హారతి ఇవ్వండి. ప్రసాదంగా స్వీట్లు, కీర్ మరియు ఇతర పండ్లను భక్తులకు పంపిణీ చేయండి. కీర్ అంటే పాయసం అండి.